బెదిరింపులకి పెద్ద ఎత్తున పూనుకున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ మా తెలంగాణలో మా కవితమ్మ అరెస్టు, దాంట్లో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ని ఏ విధంగా బలహీన చేయాలనే దురుద్దేశం, బలహీనపరిచి లొంగించుకోవటానికి, సరెండర్ చేసుకోవటానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఈ విధంగా జరుగుతున్నాయి. చాలా దురదృష్టకరం. మనం కనుక చూసినట్టయితే మొదటి నుంచి మిత్రులుగా ఉన్నటువంటి శివసేన, అకాలీదళ్ లాంటి వాళ్ళను కూడా ఏ విధంగా వీళ్ళు చేశారనేది ఇప్పటిదాకా మనం చూసినాం. మంది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ఎన్నో భిన్నత్వంలో ఏకత్వంగా, ఎన్నో భాషలు, కులాలు, మతాలు ఉండి, ఎన్నో రాష్ట్రాలు ఉండి, అన్ని విధాలు కూడా పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ విధంగా ఇవన్నీ జరగటం అనేది చాలా దురదృష్టకరం. దీని విషయంలో భారతదేశ ప్రజలందరూ కూడా ఇప్పుడు గమనిస్తున్నారు. అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడికి వస్తే ఈ యొక్క గవర్నమెంట్ పాలసీలు ఎప్పుడైనా స్టేట్ గవర్నమెంట్స్ ఎన్నుకున్న తర్వాత, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ప్రభుత్వాలకు వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్ కొన్ని పాలసీలు మార్చుకుంటారు, కొన్ని యాక్ట్లు తీసుకొస్తారు, కొన్ని బిల్లులు పాస్ చేపిస్తారు. అది అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు. అందులో భాగంగానే ఈ లిక్కర్ పాలసీ, దాని మీద అది గవర్నమెంట్ పాలసీ. ఆ పాలసీలో వాళ్ళు తీసుకున్న పాలసీ మీద ఈ విధంగా చేయటం అనేది ఇది కరెక్ట్ కాదు. గత 10 సంవత్సరాల నుంచి కనుక మనం చూసినట్టయితే మరి ఎన్నో పాలసీలు పార్లమెంట్లో కూడా చాలా చేంజ్ చేశారు. ఇవాళ ప్రైవేటైజేషన్లు చేసినటువంటి కోల్ ఇంపోర్ట్ పాలసీని చూడండి, ఎయిర్పోర్ట్ ప్రైవేటైజేషన్ చూడండి, రోడ్ల ప్రైవేటైజేషన్ చూడండి, మైనింగ్ విషయంలో చూడండి. అదేవిధంగా ఎన్నో పాలసీలు మీరు కూడా చేంజ్ చేశారు. పాలసీలు మారినప్పుడు తప్పకుండా కూడా ప్రైవేటైజేషన్లో వాళ్ళ విధానాలలో ఏదైతే అట్రాక్ట్గా ఉంటే వాళ్ళకి వస్తారు, బిజినెస్ చేస్తుంటారు. అటువంటి పాలసీలు తీసుకున్నటువంటి గవర్నమెంట్ పాలసీల మీద కూడా ఈ విధంగా చేయటం అనేది ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక మహిళని కూడా చూడకుండా ఒక తెలంగాణ బిడ్డని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా నేను కోరుకునేది ఒకటే, గత 10 సంవత్సరాల నుంచి మన రాష్ట్రం అంతకుముందు ఎట్లుండే, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది, మన గత 10 సంవత్సరాల నుంచి ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకున్నాం. నేను కూడా ఒక తెలంగాణ రైతు బిడ్డగా తెలంగాణ కష్టాలు, పల్లె కష్టాలు నేను కళ్ళారా చూసినటువంటి వాడిని. అటువంటి కష్టాలు మరి 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండటం, ఆ టైంలో తాగటానికి, సాగుకి ఇబ్బంది లేకుండా, కరెంటుకి ఇబ్బంది లేకుండా రైతుల్ని, బడుగు బలహీన వర్గాలను అన్ని విధాలు కూడా ఆదుకున్నాం. అందుకనే మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా నేను కోరుకునేది ఒకటే, జరుగుతున్న పరిణామాలను చూసి తప్పకుండా కూడా రాబోయే టైంలో మళ్ళీ మీరు కేసీఆర్ గారికి, మా పార్టీకి అన్ని విధాల మద్దతు ఉండాలని మీ ద్వారా తెలంగాణ ప్రజానీకాన్ని నన్ను కూడా కోరుకుంటున్నాను. ఒకసారి అయిపోయిన తర్వాత మాట్లాడు. ఓకే, 2-3 అడిషనల్ పాయింట్స్ యాడ్ చేస్తాను నామగారు చెప్పిన తర్వాత. ఒక్కటి, నిన్నటి వరకు శాసనసభ ఎన్నికలు జరుగుతున్న వాతావరణంలో ఈ ఈడీ రేట్స్ అన్నీ కూడా రీజనలైజ్ చేశారు. అంటే ఏ రాష్ట్రంలో ఎలక్షన్ ఉంటే అంతవరకు పరిమితం చేశారు. ఇప్పుడు రీజనల్గా జరిగిన ఈడీ రేట్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు నేషనల్ క్యాపిటల్కి తీసుకొచ్చారు. పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ ఉద్దేశంతో వారు చెప్పినట్టు ఈరోజు కేవలం ఏ రాజకీయ పార్టీలు వారికి లొంగలేదో, వారితో అలయన్స్లో రాలేదో, లేకుంటే ఏ రాజకీయ నాయకుడు వాళ్ళ పార్టీలో చేరలేదో అటువంటి వారిపైనే ఈ కక్ష అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కవిత గారి ఇష్యూకి వస్తే మనీ ట్రేల్ అనేది ఎక్కడ లేదు. ఆమెకు డబ్బు ముట్టినట్టు, లేకుంటే ఆమె ఖాతాలో పడ్డట్టు, లేకుంటే ఆమె డబ్బు తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చినట్టు ఎక్కడ కూడా దాఖలాలు లేవు. మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది న్యాయ వ్యవస్థల పైన. తప్పనిసరిగా జస్టిస్ విల్ ప్రివేల్, న్యాయం జరుగుతుంది. ఈ పోరాటం అనేది ఏదైతే జరుపుతున్నారో తప్పనిసరిగా ధైర్యంగా టీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఇప్పుడే చెప్పినట్టు ఇది మాకు కొత్త ఏం కాదు. కేసీఆర్ గారు
ఈ దేశానికి మతానికి కులానికి అతీతంగా ఒక డిఫరెంట్ నరేటివ్ ఇచ్చాడు, అభివృద్ధి దిశలో తీసుకెళ్ళాలి అని. ఇది కొన్ని రాజకీయ పార్టీలకు నచ్చకపోవచ్చు, కానీ దేశ ప్రజల అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఈ తెలంగాణలో జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఈ విధంగా తీసుకెళ్తున్న సమయంలో ఈ విధమైన కక్ష సాధింపు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక మహిళ పైన మీరు నిన్న చూశారు, ప్రధానమంత్రి గారు శక్తి అనే మాట అనగానే ప్రతిపక్షాలపై పడ్డాడు, మహిళలను అగౌరవపరుచుతున్నారనే మాట చెప్పారు. మరి ఈరోజు ఒక బిడ్డను ఈ విధంగా అంటే సన్సెట్ తర్వాత కూడా అరెస్ట్ చేసే పరిస్థితులు ఏర్పడ్డాయంటే మీరు మాట్లాడేది ఒకవైపు శక్తి మాకు ధైర్యం ఇస్తుందని మహిళా లోకాన్ని గౌరవించే విధంగా చెప్తారు, మరోవైపున వస్తే దానికి భిన్నంగా మీ డిపార్ట్మెంట్స్ వ్యవహరిస్తున్నాయి అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపించాయి. కావున ఇప్పుడే చెప్పినట్టు డెఫినెట్లీ దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు తెలంగాణ పోరాటన జరిగినప్పుడు ఇటువంటి చర్యలే పడ్డారు. అప్పుడు ఆ రోజు పార్టీని బ్రేకప్ చేయడానికి, ఉద్యమాన్ని ఆపటానికి రకరకాల మాటలు చెప్తూ ఇంకా ఎవరు మిగిలరు దీంట్లో అనే మాటలు చెప్పినా ఇవన్నీ ఎదుర్కొని ఏదైతే గోల్ తెలంగాణ సాధించాలనుకున్నామో ఆ రోజు కేసీఆర్ గారు సాధించారు. ఇప్పుడు ఇదే విధంగా ఈ విధమైన ఈ అట్రాసిటీస్ కానీ వేధింపుని కానీ తప్పనిసరిగా ఎదుర్కొని మళ్ళీ ఒకసారి వీల్ కమ్అట్ క్లీన్ అనే విశ్వాసం మాలో ఉంది. న్యాయ వ్యవస్థలో అల్టిమేట్గా న్యాయం జరుగుతుందనే నమ్మకం కూడా మాకుంది. అందరికీ నమస్కారం. మొన్న 15వ తారీఖు నాడు హైదరాబాద్లో జరిగినటువంటి హై డ్రామా పార్లమెంటు రేపు పొద్దున ఎలక్షన్ కోడ్ వస్తుందని 2 రోజుల ముందే ప్రకటించి ఒకరోజు ముందుగా తీసుకొచ్చి అరెస్ట్ చేసిన కవితమ్మ అరెస్టు అక్రమం, అన్యాయం. దాదాపు 2 సంవత్సరాల నుంచి టీవీ సీరియల్లా సాగదీసుకుంటూ వచ్చి కరెక్ట్గా వాళ్ళకు కావాల్సిన పార్లమెంట్ ఎలక్షన్ల ముందు బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని తద్వారా లబ్ధి పొందాలనుకున్న బీజేపీ కుట్రలకు తెలంగాణ ప్రజలు తిప్పికొడతారు. జరిగే ఎలక్షన్లో బ్రహ్మాండమైన మేయాటితో కేసీఆర్ గారిని ఆదరిస్తారు. అల్లవిగాని హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలు చూస్తున్నారు. అనేక స్కీములు, రైతు బంధు లాంటి పెద్ద పెద్ద స్కీములు, అన్ని సంక్షేమ పథకాలు కూడా స్కీములన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. కరెంటు కానీ నీళ్లు కానీ ఇబ్బందులు తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నప్పటికీ ప్రజలు గమనిస్తున్నారు. ఇది ఇలాంటి సమస్య ఒక మహిళ అని చూడకుండా అన్న చెప్పినట్టు రాత్రిపూట అరెస్ట్ చేసి నైట్ తీసుకొచ్చి ఇక్కడ కస్టడీలో తీసుకొని ఇక్కడ పడుకోబెట్టాల్సినంత నైట్ తీసుకురావాల్సినంత అవసరం లేకుంటుండే పారిపోయే కాదు మహిళ. ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కూతురు రాత్రిపూట అరెస్టులు ఏంటి? నిన్న జరిగింది కూడా అదే. ఇక్కడ ముఖ్యమంత్రి కూడా పారిపోతాడా? అక్కడ కవిత గారు కూడా పారిపోయే వాళ్ళు కాదు కదా. డేలో తీసుకొచ్చైనా చూసుకోవచ్చు. ఇలాంటి అరెస్టుల ద్వారా లొంగని నాయకులందరినీ కానీ లొంగని పార్టీలందరినీ లొంగ తీసుకోవాలనే చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రజలు తిప్పికొడతారు. ఈ ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తారు. 2004 నుంచి 2014 వరకు సిబిఐ, ఈడీ కేసులు 10 ఏళ్లలో 150 నుంచి 200 లోపు కేసులు ఉంటే ఈ 10 ఏళ్లలో దాదాపు 2954 కేసులు ఈ దేశంలో పెట్టి చాలామందిని ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కవిత గారు కూడా బాధితురాలే, నిందితురాలు కాదు. కవితమ్మ కడిగిన ముచ్చెల్లాగా బయటకు వస్తుంది. మాకు చట్టం మీద, న్యాయం మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కూడా కవిత గారు బయటకు వస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా మీడియా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. నమస్కారము. ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో ఈ అప్రజాస్వామికమైన పనులు ఎందుకొరకంటే చూస్తున్నాం. ఈడీ కేసు ఈరోజు ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులు ఉన్నాయో ఈరోజు వచ్చింది కాదు. ప్రత్యేకించి ఏదైతే బీజేపీ ఇతర రాష్ట్రాలు ఉన్నాయో వాటిపైన వాంటెడ్లీ ఈరోజు ఎలక్షన్స్ ముంగల ఏదైతే తెలంగాణ పైన కానీ ఢిల్లీ పైన కానీ ఈరోజు ఈడీ కేసులు బనాయించి ఇమ్మీడియట్గా ఒక అప్రజాస్వామికంగా ఈరోజు రాత్రిళ్ళు వాళ్ళను ఒక దొంగల్లాగా తీసుకుపోయి జైలు పెట్టామని ఇవాళ తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా అందరూ ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈ మూల్యము వచ్చే ఎన్నికల్లో తప్పకుండా చెల్లించుకుంటారు. అదేవిధంగా ఈరోజు 2014 కంటే ముందు మా సహచర ఎంపీ అన్నట్లు కేవలం 200 పైచీలకు ఉన్న ఈడీ కేసులు ఈరోజు 2954
కేసులు అయినాయంటే ఈడీ ప్రత్యేకంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, ఈడీ, సిబిఐ, ఏదైతే ఐటీ, వీరన్నింటిని పట్టుకొని ఒక రిమోట్ కంట్రోల్ విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర, దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర ప్రభుత్వాలను కూలగొట్టడంలో మంచి పాత్ర పోషిస్తున్నది. అందుకే ఖచ్చితంగా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఈ 10 సంవత్సరాలు తలపెట్టిన పథకాల వలన ఆర్థికంగా ఈరోజు ప్రజలు బలపడి అన్ని విధాలుగా సుఖ సంతోషాలతో ఉన్నారు. దాని రైతులంతా ఈరోజు ఆ విధంగా ఉన్న ముఖ్యమంత్రి గారి యొక్క, మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తెను విధంగా రాత్రి సంవత్సరం నుంచి ఉన్న కేసును ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ముంగానే తీసుకురావడం అంటే ఇది ప్రజలు ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. నాగనాగేశ్వరరావు గారు, ఢిల్లీలో కవిత లిక్కర్లో వ్యాపారం చేశారా లేక మనీ లాండరింగ్ చేశారా? ఒక పాలసీ, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా గవర్నమెంట్ పెట్టిన పాలసీ అది. పర్లేదు సరే, గవర్నమెంట్ అవకతవకలు జరిగాయి, ఎక్కడా లేని విధంగా 12% డీలర్ కమిషన్ ఇచ్చారు. ఇప్పుడు పాలసీస్ అనేది గవర్నమెంట్ పాలసీ అది. ఇప్పుడు కేంద్రంలో కూడా ఎన్నో పాలసీలు తీసుకొచ్చారు. ఇప్పుడు నేను కొన్ని పాలసీలు చెప్పాను, మైనింగ్ పాలసీలో చెప్పాను, అదేవిధంగా ఎయిర్పోర్ట్ చెప్పాను, అదేవిధంగా ప్రైవేటైజేషన్ చెప్పాను, హైబ్రిడ్ ఎన్ఓటీ అని ఇట్లా ఎన్నో పాలసీస్ తీసుకొచ్చారు. పాలసీలు ఎందుకు తీసుకొస్తారు అని అంటే ఖచ్చితంగా కూడా ఆ పాలసీ మార్పు వల్లనే రాబోయే టైంలో అందరూ కూడా ఉపయోగపడేది ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తులకు పాలసీని వాళ్ళకి అనుగుణంగా తయారు చేయొచ్చు అనేది మీరు చెప్తున్నా? పాలసీలు అనేది గవర్నమెంట్ ఎవరికి అనుగుణంగా చేసేది ఉండదు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. కేంద్రంలో 100 పాలసీలు మార్చారు, ఎవరికి అనుగుణంగా కేంద్రం అప్రూవల్ లేకుండానే రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ ఆమోదం తెలిపిన దాంట్లో పాలసీని ఎట్లా డిజైన్ చేయొచ్చు అనే అంశంలో కవిత ఇన్వాల్వ్ అయింది. 33% ఆమె అందులో షేర్ వాటా కూడా తీసుకున్నారు. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, గవర్నమెంట్ పాలసీ మీద స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్లు మారిన తర్వాత ఎన్నో పాలసీలు చేంజ్ చేస్తుంటారు. దాంట్లో భాగంగా వాళ్ళు గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ మీద పాలసీలు చేంజ్ చేసినప్పుడు అది గవర్నమెంట్కి సంబంధించింది, అది స్టేట్ గవర్నమెంట్.